హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇండిపెండెన్స్ డే అనగానే పిల్లలు ఏమనుకుంటారు, చాక్లెట్లు తీసుకుందాం, స్వీట్లు పంచుకుందాం, ఎంజాయ్ చేద్దాం అంటారు. అలా కాదు. ఇండిపెండెన్స్ డే అంటే ముందు మన స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అనేది 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైన రోజు. ఆ రోజునే మనం స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులర్పించాలి. స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరగని ఎందరో మహానుభావులు, వారి ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావులను స్మరించుకోవాలి. మనం వారి అడుగుజాడల్లో నడిచి దేశ ప్రగతికి మనం కూడా ఒక చేయి వేద్దాం అని మనం ఆశించాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, స్వాతంత్ర్యం వచ్చింది అని. స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఇతరుల నియంత్రణలో లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు. ఈ స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి? ఒకరికి మరొకరు ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛగా హాయిగా జీవించేలా ఉండాలి. అంతేకాని ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉండేది స్వేచ్ఛ కాదు. మనకి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఇలా స్వాతంత్ర దినోత్సవం మనం సెలబ్రేషన్ చేసుకోవటం వల్ల మన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించి అందరికీ తెలుసుకోవచ్చు. పిల్లలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మన దేశభక్తి గురించి తెలుసుకోవచ్చు. ఐక్యత యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం పిల్లలకి తెలియజేయవచ్చు. ఈ ఇండిపెండెన్స్ డే వల్ల మన చరిత్రను మనం తెలుసుకోగలుగుతాం. గాంధీ స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదు, సామాజిక ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి అని చెప్పేవారు. నెహ్రూ అయితే స్వాతంత్ర్యం అనేది ఒక బాధ్యత, దాన్ని సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకే దేశంగా ఉండాలి అంటే ఐకమత్యం ముఖ్యం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఐక్యత కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పారు. భగత్ సింగ్ మనందరికీ తెలుసు కదా. భగత్ సింగ్ ఈ స్వాతంత్ర్యంను ఉద్దేశించి చెప్పారు, నా జీవితం దేశానికే అంకితం, నా మరణం కూడా దేశం కోసమే అని చెప్పారు. అదే సుభాష్ చంద్రబోస్ కూడా ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 1000 జీవితాల్లో అవతరించుతుంది అని చెప్పారు. ఈ విధంగా మనం ఇలా స్వాతంత్ర దినోత్సవం రోజు ఇలా ఎందరో మహనీయులు చెప్పిన మాటల్ని నెమరు వేసుకోవాలి. థ్యాంక్ యూ.